3 రోజుల నుంచి చూస్తున్నాం ఫేస్‌బుక్‌లో ఒకటే, వాట్సాప్‌లో ఒకటే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకటే 'బాహుబలి 3, బాహుబలి 3' అని. అసలు 'బాహుబలి 3' అనేది ఉందా? ఫస్ట్ మనం చూద్దాం. మొన్న జరిగిన రాజమౌళి, రానా, అనుష్క వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కాడ ఉన్న టైంలో 'బాహుబలి 3' అనేది ఒక టాపిక్ అనేది వచ్చేసింది. కానీ దాని గురించి ఇంకా ఏమి స్పష్టంగా అనేది రాజమౌళి ఏం చెప్పలేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే రోజు పొద్దునదాకా అదే జరుగుతుంది. దర్శకధీరుడు రాజమౌళి తన అద్భుతమైన ఒక ప్రతిభను, ఒక టాలెంట్‌ని తీసుకొచ్చి మనకు చూపించాడు. ఆయన మరి రాజమౌళి, రానా అనే చాప్టర్ అయితే అది ఆల్రెడీ అది క్లోజ్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం తెస్తాడు అనేది మనం చూడాలి. కానీ 'బాహుబలి' గురించి చెప్పాలంటే నెక్స్ట్ పార్ట్ అనేది నాకు తెలిసినంత వరకైతే లేదు. వీళ్ళు మేకర్స్ కోసం ఏమన్నా ముందుకు ఏమన్నా నడిపించారు. కానీ ఇది మొన్న అనౌన్స్‌మెంట్ చేసిన రానా 'బాహుబలి 3' అనేది ఉందంటున్నారు. కానీ దీని గురించి అధికారంగా ఇప్పటికైతే ఏం లేదు. ప్రేక్షకులైతే దీని గురించి చాలా ఇదేదో మళ్ళా నెక్స్ట్ టాపిక్ ఉంది అని అనుకుంటున్నారు. కానీ ఏదైనా 'బాహుబలి 3' అనేది రావాలి పక్కా. 'బాహుబలి 3' అని వస్తే మన ఇండియాకైనా లేకుంటే ప్రేక్షకులైనా మన ప్రభాస్ అయినా నెక్స్ట్ లెవెల్ జనరేషన్‌కు తీసుకువెళ్ళే అవకాశం బాగుంటుంది. ఇంతకుముందు రానా చెప్పినట్టే గానీ ప్రభాస్ కూడా ఉంది అని అన్నారు కానీ క్లారిటీగా అనేది ఏం చెప్పలేదు. రాజమౌళి సార్ కూడా ఎన్నోసార్ల ఉంటుంది, చేస్తా అని అన్నారు కానీ ఇంకా దాని గురించి ఎలాంటి స్పష్టంగా ఏం లేదు. కానీ సోషల్ మీడియాలో తెగ పొద్దున్న నుంచి మొదలెడితే సాయంత్రం దాకా 'బాహుబలి 3' ఉంటుంది, వచ్చింది అని అంటున్నారు కానీ ఇవన్నీ ఏం లేదని ప్రస్తుతానికైతే ఏం లేదు. చూడాలి నెక్స్ట్ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయి కావచ్చని చూడాలి. కానీ ఇప్పటికైతే ప్రభాస్ అయితే ఫుల్ బిజీగా ఉన్నాడు. మొత్తం టోటల్ 'సలార్' అని, 'స్పిరిట్' అని, 'కల్కి' అని ఈ సినిమాలతోనే మనోడు ఫుల్ బిజీ ఉన్నాడు. ఇక 'బాహుబలి 3' రావాలంటే నా గెస్ ప్రకారం 2030 కాకుండా 2040 వచ్చినా మనం ఆశ్చర్యపడే అవకాశమే లేదు. ఇప్పటిదాకైతే ఈ సీజన్‌లో అయితే మన డార్లింగ్ సార్ అయితే అసలు టైం ఇచ్చే ప్రసక్తే లేదని క్లారిటీగా తెలిసిపోతుంది. మనం అందుకోసమే కొంచెం ఈ వీడియోలు, ఈ యూట్యూబర్స్ అన్నీ అని నమ్మకుండా మనం ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ 'కల్కి' అయినా, 'సలార్ 2' అయినా ఈ 3 సినిమాలతో మనం ఫుల్ బిజీ ఉన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకుంటే కొంచెం మంచిగుంటదని అనుకుంటున్నా. సరే చూద్దాం నెక్స్ట్ ఏమైతుందో. వీలైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మూవీ స్టోరీస్ కోసం బెల్ ఐకాన్ ఉంటుంది కింద. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.